ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేవలం 45 రోజుల్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతి భద్రతలు కాపాడడంలో ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అలాంటి పరిస్థితిలో శాంతి భద్రతలు కాపాడండి అని ప్రతిపక్ష పార్టీ అయిన మేము నిరసన తెలియజేస్తూ ఉంటే ఇలా అడుగడుగున అడ్డుకోవడం చాలా దారుణం. అలాగే తీసుకుంటే ఈరోజు గత 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయి. 35 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. 300 మంది మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఇంత దారుణమైన పరిస్థితులు అంటే ఒక అరాచక పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతూ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ అనేది అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన పరిస్థితి నెలకొంది. అసలు దీనన్నిటికీ కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది ఇచ్చిన హామీలు అమలు చేసే ఉద్దేశం లేదు. దాన్ని డైవర్ట్ చేయడానికి భయంతో ప్రజల్ని అడిగే వాళ్ళందరినీ కూడా అడుగుతారు రేపొద్దున అనే భయంతో ఈ విధంగా దాడులు చేయించడము, హత్యలు చేయించడము చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు మన రాష్ట్ర చరిత్రలో ఓట్ ఆన్ అకౌంట్ అనేది 7 నెలలు కొనసాగడం అనేది ఈ కూటమి ప్రభుత్వమే చేస్తూ ఉంది. అంటే వాళ్ళు కనీసం తమ హామీలు నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నెరవేర్చాల్సి వస్తుంది కాబట్టి ఫుల్ టైం బడ్జెట్ పెడితే వాళ్ళు హామీలు నెరవేర్చడానికి నిధులు కేటాయించడం అనే విషయం తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్న పరిస్థితి. దీన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళు ఎంతగా భయపడుతూ ఉన్నారు అనేసి. అలాగే ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, మిగతా అందరూ అధికారంలో ఉన్నారు కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే ప్రశ్నిస్తారు, వీళ్ళు ఖచ్చితంగా హామీలు నెరవేర్చరు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇలా ఇబ్బందులు పెడుతూ ఉంది. అంటే ఎన్నాళ్ళు ఈ ప్రతిపక్ష గొంతు నొక్కుతారో అర్థం కావట్లేదు. ప్రజలు గొంతుకై నిలుస్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నాళ్ళు వీళ్ళు గొంతుక నొక్కుతారో అర్థం కాని పరిస్థితి. కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. అసలు ఈరోజు ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే తమ పిల్లల్ని బయటికి పంపాలంటే వణికిపోయే పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్. అంత ఘోరంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఒకప్పుడు జగనన్న అయితే దిశ చట్టం లాంటివి తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసి అసలు ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూడాలంటే కూడా దుర్మార్గులు భయపడేట్టుగా చేస్తే ఈరోజు దిశ చట్టం లేదు అనుకుంటూ అసలు ఆ దుర్మార్గులకి భయం లేకుండా చేసేసిన పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉంది. రోజుకొక హత్య జరుగుతుంది, రోజుకొక అత్యాచారం జరుగుతుంది. మా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద భౌతిక దాడులు దిగడమే కాకుండా ఆస్తుల్ని ధ్వంసం చేసేస్తూ ఉన్నారు. అసలు మా ఎంపీ అయిన మిథునన్న మీద, అలాగే మాజీ ఎంపీ అయిన రెడ్డప్ప గారి మీద దాడి చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంత దారుణం. ఈ గవర్నమెంట్లో ముందు నుంచి కూడా అదే కనిపిస్తూ ఉంది. పాయకరావుపేట నియోజకవర్గంలో 2 మహిళలకి బట్టలు చించి కొట్టేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 50 మంది వరకు. కానీ ఏమైంది, ఆడోళ్ళ మీదే మళ్ళీ తిరిగి కేసులు పెట్టారు. హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గం. అలాగే తీసుకుంటే హోమ్ మినిస్టర్ పక్క నియోజకవర్గం రాంబిల్లిలో అయితే దర్శిని అనే అమ్మాయికి చంపేశాడు ఒకడు. అసలు వాడు జైలు నుంచి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు ఎన్నోసారి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు అతని వల్ల థ్రెట్ ఉంది అని, అయినా పట్టించుకోలేదు. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వలన ఆ అమ్మాయి హత్య కావించబడింది. హోమ్ మినిస్టర్ కనీసం పరామర్శకు వెళ్ళలేదు, ఆర్థిక సాయం చేయలేదు. ఎంత ఘోరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ముచ్చిమర్రి ఘటన అయితే మరీ దారుణం, చాలా ఘోరం. ఇన్ని రోజులైనా కూడా ఆ డెడ్ బాడీని కనిపెట్టకపోవడం ప్రభుత్వం తాలూకా చేతకానితనం అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇలా అడుగడుగునా ప్రభుత్వం చేతకానితనం బయటపడుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు పాపాలు పండుతూ ఉన్నాయి. కేవలం 45 రోజుల్లోనే వీళ్ళు ఈ విధంగా ఫెయిల్యూర్ గవర్నమెంట్గా ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత చేతకానితనంగా వ్యవహరిస్తుంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో అని. అనిత గారు తీసుకుంటే దీన్ని కవర్ చేసుకోవడానికి, ఈ చేతకానితనాన్ని కవర్ చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా జగనన్న కామెంట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి కూడా సభ్యత మరిచి ప్రతిపక్ష నాయకుడిని నువ్వు అని సంబోధిస్తూ అలా మాట్లాడడం ఆవిడ ఫ్రస్ట్రేషన్కి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారు అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ ఈ విధంగా జగనన్న మీద వ్యక్తిగత దోషణలు చేస్తూ అసలు చులకనగా మాట్లాడుతూ తీర్చుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. అందువల్లే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రపతి పాలన వస్తేనా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొంటాయి. జగనన్న ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఎంత చక్కగా కంట్రోల్ చేశారు. ఇలాంటి హత్యలు ఎప్పుడైనా చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే రాష్ట్రపతి పాలన కావాలి. అదేవిధంగా ఢిల్లీ కూడా వెళ్ళి బుధవారం మేము అక్కడ ధర్నా చేసి అలాగే రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, మిగతా పెద్దలందరినీ కలిసి ఇక్కడ విషయాలన్నీ వివరించడం జరుగుతూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాను.